సమయాన్ని ఇవ్వగలవా ప్రభు పరిచర్య గురించి? ఒక గంట రోజుకి. నీ ప్రాణం అడగడం లేదు, నీ ఆశ్రయశ్వర్యాలు అడగడం లేదు, నీకున్నది ఏమి అడగడం లేదు. నువ్వు బ్రతుకున్న ఈ కాలంలో దేవుడు ఈ బ్రతికిచ్చాడని అన్నీ బ్రతుకుతున్నటువంటి ఆ బ్రతికి కృతజ్ఞతగా ఆయన 10 మందికి సువార్త చెప్పి నువ్వు చనిపోవాలని కోరుకుంటున్నాడు. ఆ సిలువ యాగం నీ దగ్గర వ్యర్థమైపోకూడదు అనుకున్నాడు. ఆ సిలువ నిన్ను రక్షించింది కదా. ఆ సిలువ యాగం నిన్ను దేవుని ఎదుడు పరిశుద్ధుడిగా నిర్దోషిగా నిలబెట్టింది కదా. ఈ త్యాగం ఇంకొకటి తోడి చెప్పడానికి నిన్ను నోరు లేవడం లేదంటే ఏమన్నాను నిన్ను? ఇక్కడ అన్నాడు ప్రభు పని గురించి చనిపోతానన్న వ్యక్తిని చూపిస్తున్నాడు. ఏ ప్రాంతం అయితే మేము వెళ్ళొచ్చామో ఆ ప్రాంతానికి మరలా కొన్ని అవసరాలు వాళ్ళకి తీర్చాలనుకునే ఆలోచన మేము ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో ఇప్పుడు పరోక్షంగా చూస్తున్నటువంటి పిల్లలు, లైవ్లో చూస్తున్న పిల్లలైనా లేదంటే ఇది ఎదుర్కొంటున్నటువంటి పిల్లలైనా ప్రార్థన చేయండి. అంతే మీ దగ్గర నుంచి నేను కోరుకునేది. ఇంకంతకు మించి నేను ఏం కోరుకోలేదు. ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి. ఎందుకంటే మమ్మల్ని తీసుకువెళ్ళిన ఆయన ఒక నక్సలైట్ అయినా మేము ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నిజానికి నార్మల్గా ఆయన చెబితే మేము నమ్మకపోదాం. పక్కనున్న వాళ్ళు బాగా నన్ను తీసుకెళ్ళి నన్ను క్లోజ్ అయినటువంటి ఆ వ్యక్తి చెప్తున్నాడు. అప్పుడు సెటిల్మెంట్ జరిగినప్పుడు ఆ బ్యాచ్లో నువ్వు ఉన్నావు కదా అని అడిగితే, ఏ బ్యాచ్ తమ్ముడు అని అడిగితే, ఆ రోజు నక్సలైట్లు మా పేపర్ల దగ్గర రాయించిన బ్యాచ్ అన్నాం కదని, అయ్యో ఇవన్నీ కూడా ఉన్నాడు, ఏం జరిగిందని ఆ గొడవని అడుగుతున్నాడు అక్కడ మా ఎదురుకుంటా. మాకు షాకింగ్ అది నిజంగా. ఆ సిచ్యువేషన్లో అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎంతగానో నిజంగా ప్రవీణ్ మాట ఆయన పేరు, అన్న పేరు, అక్కడ సేవ చేస్తూ ఉన్నాడు. ఇంచుమించు 3 ఏరియాలో నన్ను పరిచర్య చేస్తుంటాడు. ఎంతగానో తగ్గింమాట. నిజంగా ఆ పొజిషన్ కూడా చాలా కరుడు కట్టినట్టుగా ఉంటారు. చాలా సాత్వికంతో ప్రేమతో అలా మమ్మల్ని అందరినీ ప్రేమించి అక్కడ ఉన్న పరిస్థితి అంతాను అలా ఉన్న స్థితులన్నీ చెప్పి వివరించాడు. మగపిల్లలు ప్రతి ఒక్కరు కూడా అన్నమాట. వీళ్ళందరూ ఆడపిల్లందరూ బెంగళూరు నుంచి, నెల్లూరు నుంచి, కర్నూలు నుంచి, ఇక్కడి నుంచి వాళ్ళందరూ రావడం జరిగింది. మగపిల్లలు నిజంగా తమ్ముడు వాళ్ళు కూడా చాలా చక్కగా వీళ్ళందరూ కలిపి దేవుని పనులు చేస్తూ ఉండంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇది కలగానే మిగిలిపోతుందేమో అనుకున్నాను నేను. ఎందుకంటే ఇది చాలా ఆర్థికమైన భారం. ఇది నిజంగా వీళ్ళ గురించి ఆ రోజు ఈ మెడికల్ క్యాంప్ అయిన తర్వాత వీళ్ళెవ్వరికీ నేను చెప్పలేదు. ఆ చీకట్లోనికి నేను ప్రార్థన చేసుకున్నాను. ఇంత గొప్ప కార్యం జరిగించే ప్రభువా నీకు చాలా స్తోత్రాలు తండ్రి. నా ఉద్దేశం, నా ఆలోచనలు ఇప్పటి నుంచో చెయ్యాలని ఇవన్నీ. కానీ ఎలా చేస్తాను అనేటప్పటికీ పిల్లలందరూ మేము ఉన్నాం కదని, మీకు ఎందుకని మేము చేస్తాం, ఏం ప్రాబ్లం లేదు. ఎక్కడెక్కడి నుంచి అందరూ వచ్చేసి మొత్తం పిల్లలందరూ, మగపిల్ల కానీ ఆడపిల్ల కానీ ఎంత చక్కగా అదంతా జరిపారు. నిజంగాను ప్రతి ఒక్కరికి కూడా దేవుని ప్రేమను బట్టి హృదయపూర్వకంగా అందరికీ దేవుని బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మీకు ఉంటాయి. అలాగే నా తరపు నుంచి కూడా కృతజ్ఞతలు చెల్లించుకున్నాను ప్రతి ఒక్కరు. కాబట్టి ఈ టీం గురించి జరుగుతున్న కార్యక్రమాల నిమిత్తం ప్రతి ఒక్కరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.